హాయ్ అండి, ఇవాళ పాలకూర వెల్లుల్లి కారం చేస్తున్నాను. ఇందుకోసం ముందుగా కడాయి స్టవ్ పైన పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 ఆనియన్స్ పెద్దవండి తీసుకొని వేసుకున్నాను. తర్వాత 4 వెల్లుల్లిపాయలను వేసుకొని ఒకసారి కలుపుకున్నానండి. 1 స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకున్నాను. చల్లారిన తర్వాత మిక్సీకి పట్టించుకుందాం. ఇప్పుడు పాలకూరని కట్ చేసి శుభ్రంగా కడిగి చిల్లేరు గిన్నెలోకి వడకట్టుకుంటున్నానండి. పాలకూర మన ఆహారంలో తప్పనిసరిగా ఉండాల్సిన ఆకుకూరలో ఒకటండి. ఇది తినడానికి మాత్రమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. చల్లారిందండి, మిక్సీ పట్టించుకున్నాను. అదే కడాయిలో కొద్దిగా ఆవాలు, శనగపప్పు, ఆనియన్ను, కరేపాకు, అలా కొత్తిమీర, కొద్దిగా ఆయిల్ కూడా మళ్ళీ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకున్నానండి. పాలకూరలో విటమిన్లు, ఖనిజాలు, మెగ్నీషియం, అలాగే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయండి. చర్మాన్ని కూడా కాంతివంతంగా చేస్తుంది. ఆనియన్స్ వేగిన తర్వాత టమోటాను కట్ చేసి ఒకటి వేసుకున్నాను. ఇది కూడా మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలకూరని యాడ్ చేసుకుంటున్నాను. అధిక బరువును కూడా తగ్గించడంలో ఇది సహాయపడుతుందండి పాలకూర. జీర్ణక్రియ మెరుగుపరచడంలో కూడా, అలాగే మెదడు పనితీరుని వేగవంతం చేసి జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా తినాలండి పాలకూర. తర్వాత వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మగ్గనిచ్చానండి. కాసేపు మగ్గనిచ్చిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లిపాయలు మిశ్రమం ఉంది కదండి, మిక్సీ పట్టించుకున్నాం కదా, అది యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నానండి, తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసే ముందు కొద్దిగా ధనియాల పొడిని యాడ్ చేసుకొని కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉంచి తర్వాత స్టవ్ ఆపేసుకుందాం. అంతేనండి, పాలకూర వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది. పాలకూర ప్లేస్లో ఏదైనా ఆకుకూర వేసుకొని చేసుకోవచ్చండి. బాగుంటుంది, చాలా బాగుంటుందండి.